డ్రైవర్‌ను గౌరవించని వాని దగ్గర పనిచేయడం ఎందుకు వేస్ట్ అండి. ఎందుకంటే చూడండి మనం కష్టపడి అన్ని అవయవాలు పనిచేయాలి. కష్టపడి ఒక 200 కిలోమీటర్లు వాళ్ళను నిద్రగాసి తీసుకువెళ్ళి సురక్షితంగా గమ్యం చేర్చిన తర్వాత గూడా వాళ్ళు డోర్ తీసుకోలేరు. డ్రైవర్ దిగి, తిరిగి వచ్చి మళ్ళీ వాళ్ళ డోర్ తీసి, ఆయనని దింపి, మళ్ళీ ఫ్యామిలీ ఉంటే ఫ్యామిలీ డోర్ తీసి, మళ్ళా డిక్కీలో ఉన్న అటువంటి లగేజీని కూడా తీసుకుపోయి బయట పెట్టాల్సొస్తుంది. అందుకని అలాంటి వారి దగ్గర పని చేయకండి. కనీసం మనం ఆత్మగౌరవం చంపుకొని ఎంతకాలం పని చేస్తారండి. డ్రైవర్‌ని గౌరవించని వాడు మనిషే కాదు. అరే! లక్షలలో ఉండొచ్చు, కోట్లలో ఉండొచ్చు. కానీ వానికి అసలు డ్రైవర్ లేకపోతే గమ్యం చేరలేడు కదా! తన మనసును చంపుకొని, ఆరోగ్యాన్ని క్షీణించుకొని, వాడిచ్చే రూ. 10 పనిచేస్తే కనీసం డోర్ తీసుకొని దిగలేనటువంటి దౌర్భాగ్యుల దగ్గర ఎందుకు పనిచేయడం చెప్పండి. వాడు దిగి డోర్ తీసుకోలేడా? ఎందుకు మరి వాడు దిగి డోర్ తీసుకోలేని దగ్గర, ఆత్మగౌరవం లేని దగ్గర, గౌరవించనప్పుడు కనీసం మనల్ని గౌరవించనప్పుడు వాడి దగ్గర పనిచేయడం ఎందుకండి? గౌరవించే కాడ పని చేయండి. అది కాకపోతే ఇంకోటి చూసుకొని బతకొచ్చు. కానీ డ్రైవర్‌ని అనేవాడు విలువ చేయట్లేరు. కనీసం డ్రైవర్‌కి షేర్ చేయండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రైట్.